హలో గైస్, గుడ్ మార్నింగ్. పోతున్నాం ఇక లివింగ్ త్రయంబకేశ్వర్. చెప్పరా. వీఆర్ లివింగ్ ఇన్ త్రయంబకేశ్వర్. ఇంకోసారి వీఆర్ లివింగ్ ఇన్ త్రయంబకేశ్వర్. లివింగ్ ఇన్ కాదురా, వీఆర్ లివింగ్ త్రయంబకేశ్వర్ అని అంటే వెళ్ళిపోతున్నాం. లివింగ్ ఇన్ అంటే అలానే ఉంటున్నాడు. ఏగా చెప్పు, చెప్పురా. త్రయంబకేశ్వర్ నుంచి నాసిక్కి పోతున్నాం. బైక్ రెంట్ తీసుకొని ఇలా హరిహర ఫోర్ట్ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. దుగ్గవాడి వాటర్ ఫాల్స్ కూడా రాత్రి ఇంకేదో అన్నం ఏంటి కదా రాత్రి జస్ట్ సోయి లేకుండా అయితే వండుకున్నాం. ఎందుకంటే ఘోరంగా కింద మీద అయిపోయింది. అంటే ఎక్కేసరికి బూస్ట్ అయిపోయింది, బాడీ రోస్ట్ అయ్యి బూస్ట్ అయింది. అందుకే ఇక పోయి చిన్న ఇప్పుడు మళ్ళీ ఇంకో ఫోటో అయితే ఎక్కాలి. అది కూడా సేమ్ గిట్లా ఉంటుంది, కాకపోతే ఇంకొంచెం డేంజర్ ఉంటుంది. మొత్తం మీదకే ఉంటుంది అది. సో చూద్దాం, దాన్ని అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇప్పుడు బస్ స్టాండ్కి అయితే వెళ్తున్నాం. ఈ నుంచి వెళ్ళి నాసిక్ వెళ్ళి ఆ నుంచి వెళ్ళి రూమ్స్ బైక్ చూసుకొని చలో హరిహర్ ఫోర్ట్ ఎక్కాలి ఇక మళ్ళా. సొల్లు కాసుకోవడం అయితే వండుకున్నారు. సొల్లు కాసుకోవడం అయితే వండారు గాయస్ వీళ్ళిద్దరు. ఇక డేటు. సో నాసిక్లో దిగినాం. రైల్వే స్టేషన్కి పోయి ఆడ రూమ్ చూసుకొని బైక్ రిటర్న్ చూసుకొని చలో హరిహర్ ఫోర్ట్ అన్నట్టు. ఇప్పుడైతే ఆటోలో ఉన్నాం, రైల్వే స్టేషన్కి అయితే పోతున్నాం. చూద్దాం. బయట ర్యాపిడ్ వచ్చి యూబర్ అయితే బుక్ చేసినాం. బయట నార్మల్ ఆటో అడుగుతానేమో మొత్తం రేంజ్లో చెప్తారు, ఒక్కరికి 60 చెప్తారు. అదే యూబర్లో బుక్ చేసుకొని చిన్న అక్బర్ ఇట్లా పోయి చిన్న మాట్లాడుకొని పోతున్నాం. నెక్స్ట్ టైం మీరు కూడా వస్తే చేయండి, ఇక్కడ తక్కువ పడుతుంది. బయట మాట్లాడితే వాడేం తెలియదని చెప్పుకొని కథం ఎక్కువ చెప్తా ఉంటాడు. చెప్పుకొని వెళ్ళబేసినట్టు చాలా మీరు అయిపోతుంది. సో ఇప్పుడైతే రూమ్కి అయితే వెళ్ళిపోదాం. చూద్దాం రూమ్ దొరికేయాలి. వర్షం మాత్రం రేంజ్ రావాలి. సో హలో గైస్, రూమ్ అయితే తీసుకున్నాం. నాసిక్లో తీసుకున్నాం. ఇక బస్ చేసి వచ్చి రూము బైక్స్ అయితే తీసుకున్నాం. ఇక రెడీ అయితే అయిపోయినాం నీట్గా. ఆడు సెట్ వేసుకోమంటే ఇంకేసుకుంటలేడు. సో బడ్జెట్లోనే అయితే నీట్గా రూమ్ తీసుకున్నాం. బాగానే ఉంది ఈ రూమ్ అయితే, పర్లేదు. 2 రోజులకైతే తీసుకున్నాం. ఇక రేపు ఎట్లా ఏదో ఉంటుంది కాబట్టి ఇప్పటికి చాలా లేట్ అయిపోయింది. రేపు మళ్ళీ ఇంకో కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, అవి అయితే ఎక్స్ప్లోర్ చేద్దామని ఇప్పుడైతే హరిహర ఫోర్ట్ అయితే వెళ్తున్నాం. ఎంత 50 కిలోమీటర్స్ ఉంది కదా, 50 కిలోమీటర్స్ అవుతుంది. సో వెళ్ళిపోవాలి ఇక. తొందర లేట్ అయిపోయింది ఇప్పటికే చాలా. మళ్ళీ ట్రెక్కింగ్ ఎంతసేపు అయితే కూడా తెలియదు. పోవాలి ఇక తొందర పోయి దాన్ని అయితే హరిహర ఫోర్ట్ని అయితే ఎక్స్ప్లోర్ చేసేద్దాం. చలో బాయ్.
హలో గాయస్, హరిహర ఫోర్ట్ ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేసినాం. చూడరు ఎట్లుందో. మీదికి ఎక్కిన తర్వాత అయితే చూపిస్తాం మీకు. ఒక్కడికి వెళ్ళిపోతున్నాం. చూడరు ఎట్లా పోతున్నావు. ట్రెక్కింగ్ రూటే వేరే ఉంది. అబ్బో జారుతుంది. ఓ అయ్యా, ఏ పొక్కలకి వెళ్ళా ఉందిగా. చలో చలో. నైస్. వాట్ ట్రెక్కింగ్. ఇటు పడితే గయా. అగ్గో వాటర్ ఫాల్స్. ఆహాహా, చూడు రే ఎట్లుంది. చలో 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 ఆజా. మొత్తం బండలకి వెళ్ళి వాటర్ వస్తుంది. వాటర్ అంటున్నా, నత్తి వస్తుంది మొదల డిప్రెషన్. జస్ట్ గారి ముందటనైతే చూస్తురుగా ఈ జంట పవరాలు అయితే పోతున్నాయి. ఎందుకు వస్తారు ఏమి వేసింటారు. ఏమైంది? ఇగో వికెట్ డౌన్ అయింది. అయిపోయింది వికెట్ డౌన్. చెప్పిన ప్రతిసారి వికెట్ డౌన్ అవుతుంది. దా పోందా, లేట్ అవుతుందా. వచ్చాం హరిహర ఫోర్ట్కి. అయితే రేంజ్ ఉంటుంది, వాన పడుతుంది, గాలి కూడా వస్తుంది. సో ఇప్పుడు మీకైతే ముందు అయితే చూపిస్తా ఎట్లుందో సిచ్యువేషన్. ఏం కనిపిస్తలేదు అసలు. మీది పై కొద్ది ఏమైనా కనిపిస్తా లేదా కూడా తెలియదు. చూడాలి ఏమైనా కనిపిస్తా లేదు. మొత్తం చల్లగా ఉంది, ఇంకా చాలా పోవాలి. జాగ్రత్త ఏమో అనిపిస్తుంది. జాగ్రత్త. అరే జాగ్రత్తరా, జాగ్రత్త. ఇగో ఇదిగో చూడు రేంజ్ ఉంటుంది, పోవాలి. ఎక్కినా మొత్తానికి అయితే. సో మొత్తం ఎందుకంటే మధ్యలో ఎందుకు రిస్క్ తీసుకోవడం. వచ్చి మళ్ళా చిన్న మిస్టేక్ చేస్తే ఇక ఏం లేదు, సాంగ్ వస్తుంది. నన్ను నడిపించిన వడ్డీ పెట్టి నలుగురు ఎత్తుకొని వస్తుంది. సో ప్యాక్ అయిపోతుంది గైస్. డేంజర్ ఉంది అది, మొత్తం జారుతుంది. ఇగో పోవాలి ఎట్లా అట్లా జాగ్రత్త పోవాలి. ముందు దగ్గర ఉంటేనే వెళ్ళాలంటే కష్టం. ఇక అయిపోయింది. ఇక్కడ మా అమ్మాయిలు వచ్చారు కానీ ఉందో ఇగో అక్కడ మీకు మొత్తం మీదికి మొత్తం ఇంకా కష్టం గాయస్. కష్టం చాలా అంటే చాలా. మొత్తం స్టేడ్ ఉంది ఇట్లా. డైలీ వస్తామని ఆలోచిస్తున్నాం. మనకు అవసరమా? హలో గాయస్, వచ్చేసాం మొత్తానికి. అయితే ఎంత అడ్వెంచర్ ఉందంటే అంత అడ్వెంచర్ ఉంది. లైఫ్ టైంలో పక్కా ఒకసారి అయితే ఎక్స్పీరియన్స్ చేయాలి. లైఫ్లో రిస్క్ అయితే తీసుకోవాలి. ఒకసారి రిస్క్ అయితే తీసుకొని అయితే మీదికైతే వచ్చేసేయాలి. ఘోరంగా అంటే ఘోరంగా ఉంది పరిస్థితి మాత్రం. ఎందుకంటే కొంచెం చిన్న మిస్టేక్ అయినా కూడా అటే అయిపోతుండే. లైఫ్ టైంలో ఒక్కసారైనా ట్రై చేయాలి, పక్కా ట్రై చేయాలి. కానీ అడ్వెంచర్ ఉంటుంది. ఈ టైంలో రావద్దు. కొంచెం మాన్సూన్ స్టార్టింగ్ లో వస్తే ఏం కాదు, మంచిగా వ్యూ కనిపిస్తుంది. ప్లస్ మనకి మంది కూడా ఎక్కువ ఉంటారు అనమాట. సో రావచ్చు మంచిగా.
వణుకుతుంది మొత్తం మొత్తం వణుకుతుంది చలికి. గాలి అయితే మొత్తం ఇట్లా నూకేస్తుంది నెట్టేస్తుంది మొత్తం వాటి నెట్టేస్తుంది. అసలు ఇప్పుడు మొత్తం మంచిగా ఉంది. కింద చూసామన్నా కూడా ఏం కనిపిస్తుంది. కిందకి చూస్తే అయిపోతుంది మొత్తం ఇక. మరి నువ్వు కూడా అదే గ్యాప్ నువ్వు కూడా అదే గ్యాప్ కిరణ్ కుమార్ అంటానా మొత్తం మీదికి అయితే వచ్చినాం. వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ ఉంది. అసలు ఎంత ప్యాక్ అవుతుందంటే కొంచెం మిస్టేక్ అయినా కూడా అటే పోతాం. ఎందుకంటే ఎన్నిసార్లు ఎందుకు చెప్తున్నావు కొంచెం మిస్టేక్ అయినా అంటే అట్లుంది ఎక్స్పీరియన్స్ మాత్రం. వస్తే చాలా జాగ్రత్తగా మాత్రం రావాలి. మాక్సిమం అవాయిడ్ చేయడానికి అయితే ట్రై చేయరు. ఒకవేళ లైఫ్ మీది కాదు అనుకుంటే వచ్చేసేయరు. ఇంకేం చేయలేం. లైఫ్ అయితే రిస్క్లో పెట్టేసి అయితే వచ్చేసేయరు. దమ్ముంటే మాత్రం రారి. మౌంటైన్ వ్యూ తాగు, భయం బదులు ఊరికే మా వాళ్ళకి ఉత్సాహం కాన్ఫిడెన్స్ కాదమ్మా, కాన్ఫిడెన్స్ ఇద్దామని అన్నాము. సో ట్రిక్ అయితే అయిపోయింది. వేరే అంటే వేరే ఉంది అసలు. సో ఇప్పుడైతే కిందికి వెళ్ళిపోతాం. ఇక ఎత్తుపైగా పోయి రెస్ట్ తీసుకుని మళ్ళీ డే 3 అయితే స్టార్ట్ చేస్తా. సో చలో బాయ్ అంతే. నెక్స్ట్ డే. హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. ఎడికి పోతున్నాం ఇవాళ డే 3. పాండవుల గుట్ట అంటారు మా వాళ్ళు. సో ఇప్పుడైతే అడిగి అయితే పోతున్నాం. ఇక పొద్దున్న స్టార్ట్ చేద్దాం అనుకున్నా, కాకపోతే ఇక తొందర రెడీ అయ్యి వెళ్ళిపోదాం అని చెప్పి ఒక దగ్గర ఆగి స్టార్ట్ చేస్తున్నాం. అది కూడా వాన పడుతుందని చెప్పేసి. సో ఇప్పుడు వాన పడుతుంది, కొంచెం లైట్గా పడుతుంది. సో చలో పాండవుల గుట్ట పాండవుల రెడీ కేవ్స్కి అయితే వెళ్ళిపోదాం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్. పాండవులని కేవ్స్కి అయితే వచ్చినాం. ఆమాం అవుతుంది, ఎందుకంటే ఆల్రెడీ సా మెడలెక్కినాం. లాక్ చేయడం మర్చిపోయినా. ఇప్పటిదాకా ఎక్కడెక్కడన్నా తిరిగి మొత్తానికి అయితే ఈ దాకానైతే రీచ్ అయినాం. మీకు నేచర్ని అయితే చూపిస్తుంది చూడుది. ఇట్లా జాగింగ్కి రావాలి ముసలిలో లేక, మా వాళ్ళు లేవమంటే లేస్తలేరు. అయితే మీదికైతే వచ్చేసినాం. అంటే ఇంకా మీదికి ఉంది, కొంచెం ఫోటో దిగడానికి అయితే వాటి మీదికి పోవాలి. సో ఇప్పుడైతే మీదికైతే వచ్చినాం. కొంచెం మంచిగా ఉంది వ్యూ మాత్రం. చూపిస్తే చూడరు ఈ కొండలు ఎట్లా ఎక్కారో ఏమో, మనుషులా ఇంకేమన్నా సరే చూపిస్తే చూడరు. సో ఇప్పుడైతే లోపలికి అయితే పోదాం. వీడియో అయితే ఇవ్వద్దన్నారు, కానీ మనం ఊకుంటామా, మనం రప్చికి ఉంటుంది. ఇక చూడు అగో
మా వాడు ఆసనాలు వేస్తుంది. ఇది జైలా ఇంకేమన్నా నాకు ఇట్లా బొక్కలు ఉన్నాయి. 8 రూమ్లు ఉన్నాయి ఇక జైలు లాకాలు ఉంది మొత్తం. ఏంటిదిరా ఇది? బుద్ధిస్టికా? ఇగో ఇవి అవేనా? 1 2 3 బుద్ధిస్ట్ దేవుడే కదరా? ఈయన బుద్ధిస్టే కదా? ఇక 5 ఉన్నాయి. 1 2 3 4 5 మొత్తం 5 అవుతున్నాయి అనమాట. సో ఇట్లున్నాయి పండుగలు 5రా. ఏమో తెలియదురా బాబు, చదువుకుని ఇప్పుడు అంతే అదే పోయింది. సో మొత్తానికి అయితే ఇంకో దగ్గరికి అయితే వచ్చినాం. మీదికి చూడరు చూడరు మొత్తం అప్పటి అట ఈ అమ్మాయి ఇడల వాళ్ళ పేరు రాసుకుని ఖుషి గిసి అనుకుంటా. చి ఇడవే వీళ్ళే పడారు దరిద్రంకి. ఇది బుద్ధిస్ట్ అయిందో మీరైతే కామెంట్ చేసి అయితే ఎప్పుడు కింద వీళ్ళు ఎవరో ఉన్నారు. ఇవైతే ఉన్నాయి. అరే వినాయకుడు అనుకుంటారా? ఇదైతే వినాయకుడు అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ తొండంలాగా ఉంది. సో అందుకనే ఇది దేవత కావచ్చు, సంథింగ్ తెలియదు. ఇది అప్పట్లో అనుకుంటా. ఇగో మా వాడు పుష్లో మొత్తం ఈ ఫోటోలు అయితే నా స్మైలు. అగో హెవీ ఫోటోగ్రాఫర్ అగో ఆడున్నాడు మా వాడు. అరే మొత్తం నేనే రావద్దు, నేను సైడ్కి ఉండాలా, రావాలి మొత్తం. ఇగో స్టిల్ మేకర్ ఈయనే. ఇంకా ముందుకైతుంది ఇట్లా వాటర్ ఫాల్స్ లెక్క చిన్న మంచిగా పడుతుంది. ఏమో ఏంటది వాళ్ళ ఆయుధాలు పెట్టుకోనికంట అదంట. మావాడైతే చెప్తాను, నాకైతే తెలియదు. చిన్న హోల్స్ ఉంటాయి కదా, అవేమో దీపాలు పెట్టుకుంటారు. ఆ చిన్న హోల్స్లో లైటింగ్ మెడిటేషన్ రూమ్, ఎందుకంటే పెద్ద మెడిటేషన్ రూమ్. బుద్ధిస్టా ఇక్కడ మెడిటేషన్ చేస్తారు. ఇక్కడ మెడిటేషన్ చేస్తారంట. ఆ హోల్స్ ఎందుకు పెట్టారో తెలియదు మాకైతే. మన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ అయితే ఈయన చెప్తాడు అనమాట, మనకేం తెలియదు. 10 12 ఇంకా వచ్చాడు ఉన్నట్టున్నాయి, మొత్తం చుట్టూ ఉన్నట్టున్నాయి, అసలు తెలియదు మనకి. సరే అయితే లోపలికి అయితే పోదాం. ఇది కూడా ఏమో ఉన్నది, అన్ని గుహల్లాకాలు ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. సేమ్ ఇది కూడా అన్నిట్లాగానే పండుగని కానీ అయితే సేమ్ ఎట్లా అవుతుందో అట్లనే ఉంది పండుగనిక. ఇవి కూడా దీపాలు అయితే పెట్టుకోనిక అవుతుంది. ఇలా లవర్ల పేర్లు రాసుకున్నాడు. వీడియో కూడా దీపాలు ఇట్లా పెట్టుకుంటారు కావచ్చు నాకు తెలిసి. మ్యాక్సిమం ఇదంతా చెక్కినట్టే ఉంది. ఇది అప్పట్లో ఎక్కిరో ఇప్పుడు ఎక్కిరో తెలియదు, చెక్కనైతే ఎక్కిరో. సో సేమ్ రొటీన్ ఉన్నాయి కదా, కొన్నిట్లలో కొంచెం పెద్ద ఏం మార్పులు అయితే ఏం లేవు. ఇది కూడా అంతే ఉంది. కూలిపోయిందో సంథింగ్, ఇది ఏమైందో తెలియదు. ఫోన్ అయితే పోయింది. ఎంత ఇవన్నీ ఇంకా ఇది 14th అంట. సేమ్ అంతే ఉంది. చాలామందికి రూమ్స్ అయితే కట్టించినట్టుగా అయితే కట్టించారు. చూద్దాం జాగ్రత్త ఏమనిపిస్తుంది. ఇక్కడ బాగా అవుతుంది. ఇలా చేపలు అయితే ఉన్నాయట, మావాడు చూస్తుండు. బా అవు చిన్న చేపలు అయితే ఉన్నాయి, మీకు చూపిస్తాయి ఒకటి. అగ్గో కనిపిస్తుందా? రైట్. అప్పట్లో బాయో ఇది ఏందో కోనేరో తెలియదు. వీడు ఒక విగ్రహంలాగా ఎక్కిరు, అది కూడా సేమ్ బావి లాగానే ఉంది. సో పోదాం ఇంకో దగ్గరికి అయితే చూద్దాం ఇంకేమేమైతే ఉన్నాయో. ఇది మొత్తం అయితే చూడరు, చూద్దాం. లాంగ్ వే అయితే చూపిస్తా. ఒక్క సెకండ్ బయట షాట్ చూపిస్తాను మీకు. అక్కడ మెట్లయితే చెక్కిర్రా వీళ్ళే వేసిరా తెలియదు. అటు మీకైతే ఉంది ఒకటి రోడ్డు, కానీ అది దానికైతే క్లోజ్ చేసిరు అనమాట. సో చూద్దాం, కొంచెం దగ్గర అయితే వే అయితే చూద్దాం.
సో ఈ మీదనైతే ఇంకోటి అవుతుంది అనమాట. దానికైతే వెళ్ళి ఒకసారి అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. అచ్చా పడుతుంది. వాటర్ అయితే పడుతున్నాయి, పడ్డాయి, అయిపోయింది బుగ్గ పాలన వచ్చి. సేమ్ ఈ లోపల 3 గిన్నె విగ్రహాలు అవుతున్నాయి. పెద్ద పెద్ద విగ్రహాలు అవుతున్నాయి చుట్టూ. ఇట్లా అవుతున్నాయి అన్నమాట. చూడాలి కింద కూడా. ఇది ఎన్నది? ఇది 16th ఇది. సో ఇది వ్యూ అనమాట. సిటీ మొత్తంగా అనిపిస్తుంది దగ్గర. సిటీ అయితే కనిపిస్తుంది. సో చలో పోదాం, కిందికైతే పోదాం. ఆర్డర్ అయితే ఇంకోటి అవుతుంది, ఆ 3 అవుతున్నాయి. ఈ 15th అనమాట. మీదనైతే చూపించిన 16th అది. ఓకే చెలిపోందారు. సో ఇలాగైతే పోతున్నాం. ఇల్లు ఎట్లుంటుందో చూద్దాం. లోపలికైతే వేద్దాం. ఇదంతా వేరే డేంజర్ ఉంది. ఇదంతా ఇదేమో ఉందిగా. అయ్యా వీడు రే. ఇది ఎట్లా ఎక్కిర్రా మన అప్పట్లో. ఇక్కడ ఆర్కిటెక్చర్ అయితే మొత్తం హోల్ సీన్ అవన్నీ చేసిర్రు. సేమ్ ఇట్లనే రూట్ అవుతుంది, అటు సైడ్ ఇట్లనే రూట్ అవుతుంది. సో తొందరగా అయితే వెళ్ళిపోదాం. మీదనైతే ఇంకోటి ఉంది, ఒకసారి మీద కూడా వేసి చూసేసి వచ్చేద్దాం. మీద కూడా సేమ్ ఇట్లనే ఉంటుందో ఏమైనా చేంజెస్ ఉంటుందో చూద్దాం. మొత్తం ఒక్కొక్క దగ్గర డిఫరెంట్ ఉన్నాయి మొత్తం. ఇక్కడ సేమ్ కూర్చోడానికో సంథింగ్ వాళ్ళు పడుకోవడానికో తెలియదు. సేమ్ అట్లానే ఉంది. సంథింగ్ ఇదేదో ఉంది. ఇక్కడ వీళ్ళు మెడిటేషన్ చేస్తారో ఏం చేస్తారో ఇలా మొత్తం ఇట్లా కట్టించుకున్నారు. అప్పట్లో ఇది శివుంది అనుకుంటా, కొంచెం దూరం ఉందాం ఎందుకన్నా మంచిది. ఇంకా లోపలికి అవుతుంది. ఎట్లా పోతారో లోపలికి, మరి ఇది ఎక్కే పోతారో. ఇక్కడ ఒక విగ్రహం అవుతుంది. సేమ్ ఆర్కిటెక్చర్ అయితే సేమ్ ఇట్లానే ఉంది. ఈ చీకట్ల మొత్తం ఏం కనిపిస్తలేదు అసలు ఫోన్లో. చూద్దాం. సేమ్ కూర్చోడానికి పడుకోవడానికి బండల అట్లనే ఉంది. మస్క పడుతుంది. చూద్దాం. అంతే కూర్చోడానికి ఉన్నట్టే ఉంది. సేమ్ ఆల్మోస్ట్ అన్ని రూమ్స్ అట్లనే ఉన్నాయి. ఆడ వాటర్ అయితే ఊరుతున్నాయి అన్నమాట. మొత్తం వాటర్ ఉన్నాయి. సేమ్ ఇది కూడా అట్లనే ఉంది. సేమ్. ఓ అమ్మా, ఇది ఇంత పెద్ద ఉంది. అన్నీ చిన్న రూమ్స్ అవుతున్నాయి. ఇవన్నీ ఏం చేస్తారో ఏమో తెలియదు. ఇగో ఇక్కడ సంథింగ్ ఏదో ఉంది మధ్యలో కరెక్ట్. ఇది అటాచ్డా? అయితే ఓకే, ఇది కూడా అంతే ఉంది. ఎంత పెద్ద ఉంది. ఇంత లోపలికి అసలు ఎట్లా అజ్జా ఏం కనిపిస్తలేదు. నేను గింత చీకట్లో భయమే అవుతుంది సరిగ్గా చూడండి. స్టాచ్యూ పెద్ద స్టాచ్యూలు అవుతున్నాయి.
అవుతున్నాయి ఇంకా. ఇటైతే ఇంకేం లేవు. ఒకసారి లోపలికి పోయి అయితే చూద్దాం. మసక చీకటిలో మల్లె తోట వెనుకోల. ఇది ఒక ఆర్కిటెక్చర్ ఉంది. సో ఇంతే మా వాళ్ళయ్య జిల్లువం పాంటలు చలో వెళ్ళిపోయాం. సో నాసిక్ సిటీ అయితే కనిపిస్తుంది ఇక్కడ నుంచి వెళ్ళి. మొత్తం ఎంత బ్యూటిఫుల్ వ్యూ ఉంది చూడరి. ఈ నాసిక్ సిటీ అయిందో మనకైతే తెలియదు, కానీ అయితే అట్లా చెప్తున్నాం. మేఘాలు చూడరు ఎట్లనే నన్ను ఎత్తి మీదనే ఉన్నట్టున్నాయి ఇవైతే. సో మొత్తం మీదికి అయితే వచ్చేసినాం. ఇంకా కొంచెమే మీదికి ఉంది, కానీ అది ఆడదాకా ఓమిగా, ఎందుకంటే ఇప్పటికే లేట్ అయిపోతుంది. ఇదే అనమాట టాప్ వ్యూ. మొత్తం గాలి వస్తుంది ఇప్పుడు కొంచెం కనిపిస్తుంది, అని ఇంతకుముందు అయితే మొత్తం ఏం కనిపించలేదు ఎందుకంటే వాన పడ్డది. ఇటు నాసిక్ సిటీ అవుతుంది మొత్తం. హలో గైస్, వచ్చేసినాం ఏడికి అంటే పంచవతి దగ్గరికి అయితే వచ్చినాం. ఈడ మొత్తం అదే ఇన్స్టాగ్రామ్లలో చూపిస్తారు కదా నాసిక్ మొత్తం మునిగిపోయింది. సో అట్లా చూపిస్తారు. సో ఆడికైతే వచ్చినాం. ప్రస్తుతానికి అయితే కొంచెం బాగానే ఉంది, ఇంకా వాటర్ అయితే చాలానే పోతున్నాయి. ఆడ ఒకటి ఉరిపోయింది. ఎప్పుడైతే మీకు చూపిస్తా చూడుర్రి. ఈయనే గోదావరి కలిసేదని అంటారు, నాకు తెలియదు. మీరైతే కామెంట్ సెక్షన్లో అయితే చెప్పుర్రి. ఓ అక్కడనే కూలిపోయింది, ఓ అలా అనిపిస్తుందా? అయితే అది కూలిపోయింది. ఇట్లా అన్నమాట, ఇట్లా అవుతుంది పరిస్థితి. చూద్దాం. మొన్న రీల్స్ చూసినప్పుడు అయితే ఆడ వరకు వచ్చినాయి అన్నట్టు అవుతుంది. మేము అంత మీదకి వచ్చినాయి, అసలు ఎట్లా ఉందో అర్థం అయితే లేదు. అక్కడ మన హనుమాన్ అయితే ఉన్నాడు, జై బజరంగబలి. ఇక్కడైతే చిన్న టెంపుల్లా అవుతుంది. ఇక్కడ దర్శనం వేసుకొని గంగ నీళ్ళు అయితే చల్లుకొని చలో అనాలి. అక్కడ బ్రిడ్జ్ ఉంది, సో ఆ బ్రిడ్జ్ కానీ నుంచి పోతాయి అనుకుంటా. ఇది పరిస్థితి. అందరైతే గంగ నీళ్ళు అయితే చల్లుకుంటారు. ఇప్పుడైతే మీకు వ్యూ చూపిస్తుంది. ఇది ఇట్లా పోతుంది, ఆ ఫ్లో చూడు ఎంత ఫాస్ట్గా పోతుందో. హలో గైస్, వెల్కమ్ బ్యాక్. ఏమంటారు, సోమిస్తా వాటర్ ఫాల్కి అయితే వచ్చినాం. ఎట్లుంటుందా అని ఎక్స్పెక్ట్ చేసి వచ్చినాం. మొత్తం ట్రెక్కింగ్ ఉంటుంది అది అనుకుంటా, కానీ ఇక్కడికి వచ్చేసరికి ఫామ్ మూమెంట్ అయితే అయింది. ఏం లేదు, డొల్లా ఇక్కడ చూపిస్తాడు రీ. ఊర్లలో మాత్రం వస్తుంది దుడికి అట్లనే ఉన్నాయి సేమ్. అనవసరంగా వచ్చినట్టు అయింది, వేస్ట్ ఆఫ్ ది టైం. అమ్మ ఎత్తుంటుందో ఏముంటుందో అనుకొని వచ్చినా, కానీ ఏం లేదు ఇక్కడ డొల్లా. అయ్యో కావాలంటే నాకు నచ్చలే ఇది.
గైస్ సో ఫైనల్గా ట్రిప్ అయితే అయిపోయింది. నాసిక్ ట్రిప్ అయితే అయిపోయింది మొత్తానికి. డైలీ ఏమంటారు వీడియోస్ అయితే పెడదాం అనుకున్నా, డే బై డే ఆర్ 2 days కానీ ఒకసారి వీడియోస్ పెడదాం అనుకున్నా. కానీ ఇక్కడ వైఫై అయితే అవైలబుల్ లేదు, ఎందుకంటే ఇక్కడ నెట్వర్కే సరిగ్గా వస్తలేదు. ఇక వైఫై ఎడికెళ్ళి వస్తుంది, రూమ్స్లో కూడా సరిగ్గా వాళ్ళు వైఫై కూడా ప్రొవైడ్ చేయలేదు. సో ఇక అందుకే పెట్టలేకపోయినా, ఎడిటింగ్ చేసి పెడదామన్నా కూడా అవ్వలేదు వీడియో. సో నెక్స్ట్ అయితే ముందు అయితే కొంచెం మంచిగా డైలీ అయితే కంటిన్యూ ఏమంటారు కన్సిస్టెన్సీగా పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తా, పక్క చేసి మీకైతే చూపిస్తా. నెక్స్ట్ ఇంకేం లేదు, ట్రిప్స్ అయిపోయాయి. డైలీ వ్లాగ్స్ అయితే స్టార్ట్ చేస్తా, షార్ట్ వీడియోస్ లెక్క చేస్తా. ఇక మీరైతే అవి చూడరు. ట్రిప్ అయితే ట్రిప్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పాలంటే చాలా అంటే చాలా మస్తు అనిపించింది మాకైతే. ఎందుకంటే అడ్వెంచర్ చేసినాం మొత్తం. కుండలు ఎక్కడం అవన్నీ అయితే ఇక అది వేరే. ఇక బ్రహ్మగిరి హిల్స్ ఏమో అంత అనుకున్నాం, కానీ హరిహర్ ఫోర్ట్ ఎక్కాలంటే గట్స్ అయితే ఉండాలి పక్క. అది దమ్ముంటే ఎక్కగలుగుతారు, లేదంటే కష్టం. ఎందుకంటే ఆడ ఉన్న సిచ్యువేషన్ వేరే అసలు. మొత్తం ఎంత 2000 feet పైన ఆ గాలి ఎట్లా వస్తుందంటే కొంచెం ఇంతే సందు ఉంది, ఆ సందులో గాలి అదంతా. అంటే ఇక మీరు ముందైతే వీడియోలో అయితే చూసారు కదా, సో మీకే అర్థమైపోతుంది అది ఎట్లుంటుందో, దాని సిచ్యువేషన్ ఎట్లుంది అనేది. ఇంకా ఎక్స్పీరియన్స్ చేసిన మాకైతే అది వేరే అనిపించింది అసలు, మాకు నచ్చింది. కానీ రియాలిటీగా చెప్పాలంటే, రీల్స్లో చూసిన దానికంటే రియాలిటీగా చెప్పాలంటే నార్మల్ మీరు రండి అని చెప్పడం కంటే వద్దనడమే బెటర్ అంటాం. కాకపోతే సగం వరకు ఎక్కి చూస్తా అంటే చూడొచ్చు, ఇంకా వ్యూస్ అవన్నీ చూసుకోవడానికి అయితే పర్లేదు. తర్వాత అండ్ ఫస్ట్ వస్తే మా ట్రిప్కి వస్తే మాత్రం మాన్సూన్ స్టార్టింగే రండి, మిడిల్లో మాత్రం రాకురి. వానలతో పిచ్చిలు వేస్తుంది మీకైతే, వాన పడుతూ ఉంటుంది, ఎటు ట్రావెల్ చేయాలన్నా పిచ్చిలు వేస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ ఫుడ్ ఖర్చులు అయితే చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి మొత్తం. అండ్ మన టేస్ట్ అయితే అస్సలు లేవు, అసలు అయితే ఎక్స్పెక్ట్ చేయకూడదు. చండాలంగా ఉంటాయి అస్సలు, తక్కువ వస్తుంది. కానీ ఏదో ఒకటి దీని అడ్జస్ట్ అయితే అయినాం. సో మొత్తానికి సో మా వాళ్ళని కూడా అడదాం ట్రిప్ ఎక్స్పీరియన్స్ ఎట్లుంది అనేది. రేష్వంత్ చెప్పు, ట్రిప్ ఎక్స్పీరియన్స్ ఎట్లుందంటే వాళ్ళకి ఏం చెప్తావు చెప్పు నువ్వే. అయితే బాగుంది, గట్టి చెప్పు. సూపర్ ఉంది అసలు. కానీ ఫుడ్ అంత అసలు బాగాలేదు, వేస్ట్. ఫుడ్ ప్రైజెస్ కూడా ఎక్కువ ఉన్నాయి, అసలు టేస్ట్ ఏం లేదు. కానీ హరిహర్ ఫుడ్ మాత్రం వేరే ఎక్స్పీరియన్స్. అదైతే ప్యాక్ అయిపోయింది. ఇంకా చెప్పాలంటే బాగుంది, ట్రిప్ ఎక్స్పీరియన్స్ అయితే మస్తు బాగుంది. చెప్పు, వీళ్ళని ఏమంటావు, రమ్మంటావు వద్దంటావు, ఎట్లా ఏం చేయమంటావు? రావచ్చు, ఫ్యామిలీతో రమ్మంటావు, ఎట్లా రమ్మంటావు? వస్తే ఆ గాలికి కింద పడిపోతున్నాం. ఆడ కోతులు కూడా మన జేబులు చెక్ చేస్తున్నాయి, అట్లా మనకు కొంచెం భయం అవుతుంది. ఆడ పక్క పంట ఉన్నాయి కోతులు, పక్క పంట తిరుగుతున్నాయి నిజంగా. ఆడ పక్క పడే ఉన్నాయి, కానీ ఏమంటలేవు ఇంకా అవి ఏమంటలు. ఆ కోతులు డిఫరెంట్ ఉన్నాయి, వ్యూస్ మాత్రం వేరే ఉన్నాయి అసలు. వ్యూస్కి చెప్పాలంటే మంచిగా ఉంది ట్రిప్ ఎక్స్పీరియన్స్. ఉందంటావా? చలో రే అఖిలేష్ చెప్పు. ట్రిప్ అయితే చాలా బాగుంది. 3 రోజులలో మేము బాగా ఎంజాయ్ చేసింది అయితే హరిహర్ ఫోర్ట్ ఎక్కుతుంటే ఒక్కొక్క మెట్టు ఎక్కుతుంటే ఉంటామా పోతాం అనిపించింది. కానీ ఫుల్గా ఎంజాయ్ చేసినాం హరిహర్ ఫోర్ట్ ఎక్కుతుంటే. జీవితం అనుకోలేదు, ఫుల్ గాలి. అక్కడ మధ్యలో ఎక్కువైనాక నిలబడాలంటే భయం, చాలా గాలి వచ్చేసింది. అక్కడనే ఉన్నారు. నువ్వెందుకు మధ్యలో అయిపోయినా మరి? నేను తర్వాత అయిపోయినా కొద్దిసేపటి తర్వాత ఇక అందరూ ఎక్కుతుంటే నేను కూడా ఎక్కేసిన. అంటే ఎక్కిన, కాకపోతే వీళ్ళంతా ఎక్కలేదు. ఎక్కేసిన హరిహర్ ఫోర్ట్ మ్యాక్స్ అట్లా ఎక్కేసిన. ఒక 20% 30% కవర్ చేయాలి. చెప్పు, ఫుడ్ గురించి చెప్పు, ప్రైజెస్ అవన్నీ చెప్పేసి. ఫుడ్ అయితే వరస్ట్ అన్నమాట. ఫుడ్ అసలు మీకు కడుపు ఉండదు. కాస్ట్ అసలు ప్రైస్ అయితే ఘోరంగా ఉంటుంది. ఇక్కడ ప్రైస్ మీరు అనుకుంటున్నట్టు ఉండదు. దగ్గర 150+ 100+ ఉంటుంది. మీరు ఏం తిందామనుకున్నా అది జస్ట్ ఒక చిన్న కూడా సరిపోదు మీకు, అసలు సరిపోదు. వస్తారండి. వ్యూస్కి అయితే బాగుంది, వ్యూస్కి ట్రెక్కింగ్కి అడ్వెంచర్కి చాలా బాగుంటుంది. బాలాజీ బోలో, నీ ఎక్స్పీరియన్స్ చెప్పు. తేడా అయిపోయిందంటవా? అందరు ఎక్స్ప్లెయిన్ చేయాలి లైఫ్లో ఒకసారైనా. మళ్ళీ వస్తాము రామగుడిలో. గట్స్ అయితే ఉండాలి. ఫస్ట్ రిస్క్ తీసుకోవాలి. రిస్క్ తీసుకుంటేనే మన వెనక 4 స్టోరీస్ ఉంటాయి. ఆ స్టోరీస్ మనం ఎక్కడైనా చెప్పుకోవచ్చు, చూపించుకోవచ్చు అంతే. ఇంకా ఎవరైనా రావచ్చు. చాలా మంది భయపడతారు, కానీ ట్రెక్కింగ్ చేసి మన హెల్త్కి మంచి, ఇంకా మెమరీస్ ఉంటాయి. ఇంకా చాలా ఎక్స్పీరియన్స్ అయితే ఫీల్ అవుతాం. ఇంకా చాలా బాగా ఎక్స్పీరియన్స్ ఫీల్ అవుతాం. బాగుంటాయి మెమరీస్ అనేవి ఎక్కువ ఫీల్ అవుతాయి. ఇంకా మనం అంటే
వే ఆఫ్ లైఫ్ తెలుసు. ఇంకా వేరే రాష్ట్రంలో అయితే పక్క రాష్ట్రంలో ఎట్లా లైఫ్ స్టైల్ ఉంది, ఫుడ్స్, ఇంకా డ్రెస్ స్టైల్స్ అట్లా వాళ్ళ స్టైల్, ఇంకా లాంగ్వేజ్ అన్ని డిఫరెంట్ ఉంటాయి కాబట్టి అవి కూడా మనకి నేర్చుకునే ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఇప్పుడు మాకు మాత్రం బెస్ట్ ఫీల్ అనిపించింది. మాకు ఇక్కడ ఇంకోసారి మహారాష్ట్రకి రావాలనిపిస్తుంది. కానీ ఇప్పుడు వెళ్ళేటప్పుడేమో మహారాష్ట్ర కదా మిస్ అయిపోతున్నాము అట్లా అనిపిస్తుంది. థ్యాంక్ యూ. ఓకే, చూసారు కదా, ఇట్లయితే అనిపిస్తుంది మన వాళ్ళకైతే ఫీలింగ్ మంచిగా ఉంది. కానీ రావాలనుకుంటే రావచ్చు, కాకపోతే కొంచెం రిస్క్ తీసుకోవాలి. సో అదొకటైతే మైండ్లో పెట్టుకొని అయితే వస్తా అనుకుంటే రారి. అండ్ ఫుడ్ గురించి కూడా ఆలోచించారు, కానీ అన్నీ అయితే ఎక్స్పీరియన్స్ చేయాలి. ఇంకా మన దగ్గర ఎట్లుంటాయి టెంపుల్స్, వాళ్ళ దగ్గర ఎట్లుంటాయి టెంపుల్స్ అని ఉంటాయి. మన దగ్గర ఏమో అందరు టెంపుల్స్ అంటారు, కానీ ఇక్కడ మొత్తం అందరు మందిర్ అని అంటారు. కొంచెం సగం మరాఠీ మాట్లాడతారు, సగం హిందీ మాట్లాడతారు, మొత్తం మిక్సింగ్ మాట్లాడతారు. ఇక్కడ వేరే అనిపిస్తుంది అసలు. సో ఇప్పుడైతే ఆ ట్రైన్ ఎక్కి చలో ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. సైనింగ్ ఆఫ్, బాయ్. అంటిల్ దెన్ సబ్స్క్రైబ్, షేర్, కామెంట్, లైక్ కరో. బాయ్.